ఉత్తరప్రదేశ్ను వరదలు ముంచెత్తుతున్నాయి. 4 రోజులుగా వర్షాలు దంచుకొడుతున్న పరిస్థితి. లక్నోతో పాటు 50 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇక వర్షాల దాటికి ప్రయాగరాజ్లో రోడ్లపై భుజాల వరకు వరద చేరిన పరిస్థితి కనబడుతుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. వరదల్లో బాహుబలి సీన్ రిపీట్ అయింది. భుజం లోతు వరదలోంచి పసిబాబును భుజాలపై సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లింది ఓ తల్లి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. యూపీకి మరొక 2 రోజుల పాటు వర్ష సూచన ఉందంటూ ఐఎండీ చెప్తున్న పరిస్థితి. గత కొన్ని రోజులుగా యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగా యమున నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల కారణంగా శివకుటి ప్రాంతంలోని ఇళ్లన్నీ నీట మునిగాయి. మరికొన్ని చోట్ల నివాస గృహాల్లోకి నీరు చేరడంతో స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వరద ముప్పు దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రయాగరాజ్ చేరుకొని ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యం అచ్చం బాహుబలి సినిమాను తలపించే విధంగా ఉంది. బాహుబలి సినిమాలో ఏ రకంగా సీన్ ఉంటుందో అలాంటి సీన్ ఇక్కడ రిపీట్ అయింది. ఓ బిడ్డని తల్లిదండ్రులు ఇద్దరు కూడా వరద నీటిలో ఏ రకంగా భుజాలపైకి చేతులపైకి అమాంతం చేతులపైకి ఎత్తుకెళ్ళి తీసుకెళ్తున్నారు చూడొచ్చు ఒకసారి. అంతకంటే ముందు అక్కడ ఎంతటి దారుణమైన పరిస్థితులే మనకు అర్థమవుతుంది. ఆ తల్లి ఆ బిడ్డని ఎక్కడ ఆపద కలుగుతుందని పూర్తిగా చేతులపై మోసుకెళ్తున్న దృశ్యాలు. తర్వాత ఆమె భర్త వచ్చారు, తండ్రి కూడా మోసుకెళ్తున్నాడు. చూడండి, వాళ్ళకే కనీసం మెడలోతు వరకు కూడా వచ్చాయి నీళ్లు. ఎంతటి దారుణమైన సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఆ కాలనీ అంతా నీట మునిగింది. మనుషులు అందులోంచి నడుస్తుంటే కూడా చాలా భయంకరంగా అనిపిస్తుంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంతటి భయానక వర్షాలు వరదలు ప్రస్తుతం యూపీలో కొనసాగుతున్నాయి. ఆ దృశ్యం చూడండి ఒకసారి. బాహుబలిని తలపించే విధంగా ఈ దృశ్యం కనిపిస్తుంది. అచ్చం బాహుబలి సినిమా మాదిరిగానే ఆ లాంగ్ షాట్ చూడండి ఒకసారి. అంతటి వరద ఆ ఇళ్ళనంతటి కూడా ముంచెత్తే ఆ వరదలోంచి వాళ్ళు అసలు ఎలా నడుస్తున్నారు. అందులోకి పాములు వచ్చి ఉంటాయి, బహుశా ఇంకా విషపూరితమైన కీటకాలు, విషసర్పాలు, పాములు ఆ నీళ్ళలోకి ప్రవేశించుంటాయి. ఆ నీళ్లలో ఏముంది కూడా తెలియదు. పూర్తిగా కలుషితమైన నీళ్ళు అవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో అదంతా కూడా మునిగిపోయింది. ఆ నీళ్లలో అసలు వాళ్ళు అంతసేపు ఎందుకు చిక్కుకున్నారు? అంతవరకు నీళ్ళు వచ్చేదాకా ఎందుకు అక్కడే ఉన్నారు? ఆ పసికందుని ఎలా రెస్క్యూ చేశారో, తిరిగి ఆ పసికందుని మోసుకొని ఎలా చేతులపై పట్టుకొని వెళ్తున్నారు అనేది మాత్రం కొంత ఆశ్చర్యం కలగమానదు. ఎందుకంటే అంత దాకా నీళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఎక్కడున్నట్టు అసలు? అంటే ఆ సమీపంలో ఉన్న ఏదైనా బంగ్లాపై తలదార్చుకున్నారా? ఆ బంగ్లాపై ఆశ్రయం పొందారా? ఒకసారి ఆ దృశ్యం చూడండి. పూర్తిగా శివకుటి ప్రాంతంలో ఏ రకంగా వరద నీటితో టౌన్ అంతా మునిగిపోయింది. మొత్తం ఆ సిటీ అంతా మునిగిపోయిన పరిస్థితి. అదిగో చూడండి, హెలిప్యాడ్ ప్రాంతం మాత్రమే తేలింది, మిగతా అంతా కూడా మునిగిపోయింది. ఒకసారి చూడండి, గంగా యమున నదులు ఏ రకంగా ఉప్పొంగుతున్నాయో, ఉగ్రరూపం దాల్చాయి. త్రివేణి సంగమం, ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం వద్ద దృశ్యం అది. ఎంత భయంకరంగా ఉధృతంగా ఆ నది ప్రవహిస్తుందో, యమునా నది, గంగా నది, ఆ రెండు కలిసే చోట అది. గంగా యమున సరస్వతి 3 కలుస్తాయి ప్రయాగరాజ్లో. అది త్రివేణి సంగమం. ఆ ప్రాంతంలో నీటి మట్టం క్రమంగా పెరిగింది. ఆకస్మిక వరదలు సంభవించాయి. ఒక్కసారిగా నివాస గృహాల్లోకి నీరు చేరింది. మొన్నటిదాకా ప్రయాగరాజ్లో మనం కుంభమేళా చూసాం. ఆ ప్రాంతం ఇది. అక్కడ ఏ రకంగా స్నానఘాట్లన్నీ మునిగిపోయాయి. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా వరద చేరింది. నివాస గృహాల్లోకి వరదలు వచ్చాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయాగరాజ్ చేరుకొని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాయి. ప్రయాగరాజ్ సిటీలో అలాగే ఆ ప్రాంతం అంతా కూడా చూడండి ఒక్కసారి, ఎంత భయంకరమైన వరద. ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ కాలనీలన్నీ కూడా ముంచెత్తిన పరిస్థితి. ఎంత ఉగ్రరూపం దాల్చాయి. ఒకసారి శివకుటి అంటారు ఆ ప్రాంతం అంతా కూడా. ఆ ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తాయి. అంటే వాస్తవానికి ఆ నది ప్రవహించినప్పుడు, గంగా నది ప్రవహించినప్పుడు చాలా ఉధృతంగా భయంకరంగా ఉంటుంది. మరి ఆ ప్రాంతం నుంచి వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మరి పూర్తిగా ఆ ప్రాంతాన్ని ముంచెత్తిన పరిస్థితి. అసలు అంతదాకా వరద వస్తుందని కూడా బహుశా ఎవరు ఊహించుండరు. గంగా నదికి ముఖ్యంగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, అటు చాలా ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి, హర్యానాలో కురుస్తున్నాయి, ఇంకా ఎగువన పంజాబ్ రాష్ట్రంలో కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్ నుంచి అలాగే ఆ ప్రాంతం అంతా కూడా కృష్ణా
చిన్న చిన్న నదులన్నీ కూడా గంగా నదిలో కలిశాయి, గంగా నది యమునా నదిలో కలిశాయి. అవన్నీ కూడా ఇక్కడ త్రివేణి సంగం దగ్గర ఏ రకంగా ఒక్క చోటికి చేరిన తర్వాత వరద ఉధృతి పెరిగింది, పూర్తిగా నీట మునిగింది. ఆ దృశ్యం చూడండి, బాహుబలి సినిమాని తలపించే విధంగా ఉన్న దృశ్యం. ప్రయాగ్రాజ్ సిటీ ఏ రకంగా పూర్తిగా నీళ్ళలో మునిగింది. నదిలో ఇండ్లు కట్టారా, నీళ్ళలో ఇండ్లు మునిగాయన్నట్టుగా ఉన్నాయి. ఇళ్ల మధ్యలోకి నీళ్ళు వచ్చినట్టుగా లేవు, నది మధ్యలో ఇండ్లు ఉన్నట్టుగా ఉంది ఆ దృశ్యం చూస్తే. అంత భయంకరంగా వరద సంభవించింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగిన పరిస్థితి. వరదల తాకిడికి వారణాసి, ప్రయాగరాజ్ పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. భారీ వర్షాలు వరదలతో పవిత్ర నగరాలైన వారణాసి, ప్రయాగరాజ్ వరదల తీవ్రతకు చిగురుటాకులా వణుకుతున్నాయి. గంగా, యమునా నదులు ఉప్పొంగి పొనుతూ తీర ప్రాంతాల్లోని జనజీవనాన్ని ముంచెత్తుతున్నాయి. రహదారులు జలమయమై ఇళ్లలోకి నీరు ప్రవేశించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రక్షణ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస పనుల్లో నిమగ్నమవుతున్నారు. నదుల ఉధృతి తగ్గకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా వారణాసిలో గంగా నది ప్రమాద స్థాయిని దాటి అనేక ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. ప్రయాగరాజ్లోనైతే ఇదే పరిస్థితి. నదీ జలాలు పెరిగి నగరంలోని ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు పడవల్లో ప్రయాణిస్తూ ఇక ఇల్లు, ఆఫీసులకు వెళ్తున్నారు. రోడ్ల మీద పడవల్లో వెళ్ళాల్సిన రోడ్ల మీద కారు కాదు, ఇప్పుడు పడవల్లో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా ప్రయాగరాజ్లో కరేలాబాగ్ ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచే నీరు నిలిచిపోయింది. ఇక ససూర్ ఖదేరి నది ఉప్పొంగడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఇంకా వర్షం కూడా కురుస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఈ ఉపనదులు ఏవైతే పొంగి పొరుతున్నాయో అవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఉత్తరప్రదేశ్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ అయితే ఈ హమీర్పూర్లో వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఇల్లు కోల్పోయిన వారికి చేసిన ఏర్పాట్లను కూడా సమీక్షించారు. ప్రభుత్వం పూర్తిగా సమీక్షిస్తుందంటున్నారు. సో మొత్తం మీద మరొక 24 గంటల పాటు ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెప్తోంది. దీంతో లక్నౌ, వారణాసి, గోరఖ్పూర్, మౌ, ఐలియా, సోన్భద్ర, మీర్జాపూర్, అలాగే జౌన్పూర్, ఘాజీపూర్, కుషీనగర్, సీతాపూర్, బరాబంకి, బహ్రైచ్, గోందా, లఖీంపూర్ ఖేరి, మొరాదాబాద్ వంటి 55 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో బహ్రైచ్, బలరాంపూర్, లఖీంపూర్ ఖేరి, సీతారాంపూర్, గోండా, శ్రావస్తి లాంటి ఉత్తర జిల్లాలు కూడా వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండమంటూ వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక ట్విస్ట్, ఈ మామూలుగా ఇంట్లోకి వరద వచ్చిందంటే చాలామంది టెన్షన్ పడిపోతాం. ఇంట్లో సామాన్లన్నీ మునిగిపోయి ఇల్లంతా వరద నీటితో నిండిపోయి పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది. కానీ ఓ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఇంట్లోకి వరద వస్తే గంగమ్మ తల్లి ఇంట్లోకి వచ్చిందని పూజలు చేశాడు. యూపీలో జరిగిన ఈ ఘటన ప్రయాగ్రాజ్లో చోటు చేసుకుంది. చంద్రదీప్ అనే పోలీస్ ఆఫీసర్ తన ఇంట్లోకి ప్రవహించిన వరద నీటికి పూజ చేశాడు. ఇక పోలీస్ ఆఫీసర్ వరద నీటికి పాలు, పూలు అర్పించి పూజ చేసిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతుంది. యూపీ సహా ఉత్తర భారత్లో ఎడతెరిపిలేని వర్షాలకు చాలా ప్రాంతాలు జల దిగ్బంధాలు చిక్కుపోయే క్రమంలోనే ప్రయాగ్రాజ్లో ఈ పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. వరద నీటిలో ఈత కొడుతూ జై గంగా మయ్యాకి అంటూ నినాదాలు చేస్తున్న వీడియో కూడా నెట్టింట వైరల్గా మారుతున్న పరిస్థితి. ఇక మొత్తం మీద గంగామాత ఆశీస్సులు పొందానంటూ ఆయన క్యాప్షన్తో వీడియో కూడా షేర్ చేశారు. చంద్రదీప్ ఇన్స్టాగ్రామ్ అది. సో అతను యూపీ పోలీస్ స్విమ్మింగ్ ఛాంపియన్ అని కూడా తెలుస్తోంది. సో ఆ రకంగా పోలీస్ ఛాంపియన్ స్విమ్మర్, నేషనల్ స్విమ్మర్ అని తన బయో ద్వారా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఈ గంగా నది నీళ్ళలో కూడా ఈత కొడుతున్నాడు ఆయన. దేవుడికి పూజ చేసి గంగామాతకి జై అంటూ
ఈత కొడుతున్న దృశ్యాలని. సో మొత్తం ఈ దృశ్యం చూడండి, ఇది బాహుబలి సీన్ తలదండేలా ఉంది. బాహుబలి అయినా ఏదో కల్పితం సీను, అప్పటికప్పుడు గ్రాఫిక్స్ లేదా నీళ్ళల్లో చేసి ఉంటారు, కానీ ఇది ఒరిజినల్ సీన్. ఇది చూడండి, ఈ సీన్ ఇది బాహుబలిని తలదనే సీన్. ఇది నిజంగా పీకల్లోతు నీళ్ళు అంటే బహుశా టైటిల్ పెట్టడానికి ఇది సరిగ్గా ఆప్టైంది అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా పెడుతుంటాం, వర్షాలు వరదలు వస్తున్నాయంటే పీకల్లోతు నీళ్ళు వచ్చాయి, మునిగిపోయాయి, మొత్తం కుమ్మేస్తుంది, వర్షాలు ఇక మునిగిపోయింది, మాదాపూర్ మునిగిపోయిందనో ఇంకేదో మునిగిపోయిందనో పెడుతుంటాం మనం సాధారణంగా. ఇక్కడ వర్షాలు పడితే హైదరాబాద్ మునిగిపోయింది, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. కానీ ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. పీకల్లోతు వరద అంటే ఇదే సరిగ్గా చూడండి, వాళ్ళు పీకల దాకా వచ్చింది, అంత దాకా నీళ్లున్నాయి, అవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అందులో ఎన్ని పాములు ఉన్నాయో ఏమున్నాయో ఏంటో తెలియదు. గంగానది నుంచి మొసళ్ళు కూడా కొట్టుకురావచ్చు, అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ప్రయాగ్రాజ్లో, వారణాసిలో గంగానదిలో అసలే నది చాలా కలుషితమై ఉంటుందని చెప్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం ఎగువ నుంచి చాలామంది కొన్ని కలుషితాలు వ్యర్థాలు గంగానదిలోకి వదిలేస్తుంటారు. సో వాస్తవానికి ఈ బాహుబలి సీన్ మనకు తలపిస్తుంది. ఈ సిచ్యువేషన్ అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. సో మొత్తం మీద ఈ ప్రస్తుతం వరదలకు సంబంధించే ఇంకా అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు. ఇంకొక 24 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ప్రస్తుతం యూపీలోని 55 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. యూపీలోని 55 జిల్లాలకు కూడా అలర్ట్గా ఉండమని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాతావరణ శాఖ చెప్తున్న సూచనల ప్రకారం ప్రస్తుతం యూపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఓవరాల్గా మరికొద్ది గంటల పాటు లేదా ఇంకా 1 లేదా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే కనుక సిచ్యువేషన్ ఇలాగే ఉంటే పరిస్థితి ఇంకా వరస్ట్గా మారచ్చు. ఎందుకంటే ప్రయాగ్రాజ్, వారణాసి కంప్లీట్గా నీళ్ళు వచ్చేసాయి. ప్రయాగ్రాజ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఒకవేళ ఇంకా ఉధృతి పెరిగితే కనుక కంప్లీట్గా ఇప్పటికే టౌన్ అంతా కూడా నీళ్ళు వచ్చినాయి. ప్రయాగ్రాజ్ సిటీలో చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ మనకు ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి వాతావరణం కనబడే అవకాశం కనిపిస్తుంది. సో అధికారులు అయితే ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ మోహరించింది, ఇంకా రక్షణ శాఖ బలగాలు కూడా అక్కడే ఉన్నాయి. చూడాలి ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోబోతుంది. అలాగే వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఇంకా ఒకవేళ కంటిన్యూగా వర్షాలు ఉంటే కనుక జనాల్ని రెస్క్యూ చేయవచ్చు, అక్కడి నుంచి ఖాళీ చేయించవచ్చు. एक